పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 3వ అధ్యాయము వచనాలు 10 నుంచి 18 వరకు. అందులకు జనులు, మేమేమి చేయవలేను అని యోహాను అడగగా, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇవ్వలేను, భోజన పదార్థంలో ఉన్నవాడు కూడా అట్లే చేయవలేను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తర్వాత సుంకరులు బప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యమేమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేమేమి చేయవలేను అని ప్రశ్నింపగా, బలాత్కారంగా కానీ అన్యాయరోపణ వలన కానీ ఎవరినీ కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమని తమలో తాము ఆలోచించుకునుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో బప్తిస్మం ఇస్తున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షణను వారిని ఇప్పుటికైనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించును. తూర్పాడబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, గౌదతే సండే, ఆనంద ఆదివారం. మరి ఈ ఆనంద ఆదివారంలో ప్రభువు రక్షణ కార్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ రక్షణ పొందడం అంటే ప్రతి ఒక్కరికి ఆనందకరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆ రక్షణ ఆనందాన్ని పొందడానికి సిద్ధపడి ఉండాలి అని గుర్తు చేస్తున్నటువంటి సత్యము. మనకి తల్లి మరియా ఎలిజబెతమ్మను సందర్శించినటువంటి సమయంలో ఎప్పుడైతే ఎలిజబెతమ్మ వందన వచనములు పలుకుతూ ఉన్నదో, ఆ సమయంలో ఆ వందన వచనాలు విన్నటువంటి ఎలిజబెతమ్మ తన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నారు. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మ పరిపూర్ణురాలైనని మనం వింటూ ఉన్నాం. మరి క్రీస్తు ప్రభు యొక్క రాకడ, క్రీస్తు ప్రభు జన్మదినము, ఆయన వచ్చినటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆనందాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన మనందరి నిమిత్తమై ఈ భూలోకంలో జన్మించి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తిరిగి తన తండ్రి చెంతకు వెళ్ళి తన సింహాసనంపై కూర్చుని ఉండి తీర్పు విధిస్తూ ఉన్నారు. మరి ఆ తీర్పు విధించేటటువంటి సమయానికి మనమందరము కూడా దేవుణ్ణి తెలుసుకొని విశ్వాసంలో ఎదిగి ఆనందముతో జీవించి ప్రభువు ఇచ్చేటటువంటి ఆ మోక్ష రాజ్యాన్ని పొందడానికి, ఆ ఆనంద రాజ్యాన్ని పొందడానికి మనమందరం కూడా సంసిద్ధం కావాలి అని గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క రాక కోసము, దేవుని యొక్క రక్షణ కార్యం కోసము ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో ఒక సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాము. యోహాను శుభవార్తలో యేసు సమరయ స్త్రీ, వీరి యొక్క సంభాషణ మనం చూస్తే దేవుడు ఎల్లప్పుడూ మనతోటే ఉన్నారు, తన యొక్క ఆనందాన్ని పంచుతూ ఉన్నారు. తన యొక్క రక్షణ ఆనందంలో మనమందరం కూడా పాలు పంచుకోవాలి అని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వీరి యొక్క సంభాషణ చూసినట్లయితే మరి ఈ సమరయ స్త్రీ యొక్క జీవిత విధానాన్ని మనము గమనించినట్లయితే ఆమె
ఆమె జీవితము సరైనది కాదు. ఆమె యొక్క జీవితము మరి ఒంటరి జీవితముగా ఉంటూ ఉన్నది. అందరితో కలిసి జీవించలేదు. పాప జీవితంలో ఆమె జీవిస్తూ ఉన్నది. 5 భర్తలతో కలిసి ఆమె జీవిస్తూ ఉన్నది. అయినా కానీ ఒక హోప్, నిరీక్షణతోటి ఆమె ఉంటూ ఉన్నది. ఏమని? మా పితరులు మాకు తెలియచేసి ఉన్నారు. ఆ సత్యం ఏమిటి? లోకరక్షకుడు మరి మెస్సయ్య రానున్నాడని ఆ యొక్క విశ్వాసముతో ఆమె జీవిస్తూ ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. మరి నిరాశతో ఉన్నటువంటి ఆమె, నిస్పృహతో ఉన్నటువంటి ఆమె, అందరిలో కలవలేనటువంటి ఆమె మరి ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు ఆమె చెంతకు వచ్చి సంభాషిస్తూ ఉన్నారో వారి యొక్క మాటల్లో ఆమె ఆ నిజదేవుని తెలుసుకున్నది, ఆ ఆనందాన్ని పొందింది. చివరికి ఆ ఆనందము ఇతరులతో పంచుకోగలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆమె అందరూ వచ్చినటువంటి సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకోవడం లేదు మధ్యాహ్న సమయంలో. ఎందుకంటే ఆమె పాపాత్మురాలు కాబట్టి, అందరిలో కలవలేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నది కాబట్టి మధ్యాహ్న సమయంలో వచ్చి ఆమె నీటిని తోడుకుంటూ ఉన్నది. ఎప్పుడైతే ప్రభువు ఆమెకు చెప్తూ ఉన్నారో, ఇదిగో నేను జీవజలాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను అని చెబితే ఆమె మళ్ళీ సమాధానంగా, ఇదిగో అది నాకు ఇస్తే నేను మళ్ళీ ఇక్కడికి రానవసరం లేదనేటటువంటి సంభాషణ కలుగుతూ ఉన్నది. చివరికి ఆమె యొక్క జీవితాన్ని ప్రభువు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇదిగో నీ భర్తని తీసుకుని వస్తే ఆ జీవజలాన్ని ఇస్తాను. ఎప్పుడైతే ఆమె నాకు భర్త లేరు అని అన్నటువంటి సమయంలో, నీవు చెప్పేది సమయమే, నీవు జీవిస్తున్నటువంటి భర్త నీ భర్త కాదు, మరి 5గురుగా నీవు జీవించి ఉన్నావు కాబట్టి నీవు జీవించే జీవితం సరైనది కాదు అని ఆమెకు గుర్తు చేస్తూనే ఆ యొక్క సత్యాన్ని ఆమెకి వెల్లడి చేసి ఉన్నారు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించిందో, ఎప్పుడైతే ఈ యొక్క వాస్తవాన్ని ఆమె తెలుసుకొని ఉన్నదో, ఆమెలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతూ ఉన్నది. ఆమె ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య తనకు ఎదురుపడి ఉన్నాడు. మరి ఆనందాన్ని ఆమె వ్యక్తపరుస్తూ ఉంది. జనాల్లోకి వెళ్ళలేనటువంటి ఆ స్త్రీ, జలాల మధ్యలో తిరగలేనటువంటి ఆ స్త్రీ వెంటనే ఆ ఆనందాన్ని తట్టుకోలేక, ఇదిగో నేను చేసినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ ఒక వ్యక్తి తెలియజేస్తూ ఉన్నారు, మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య ఈయనేమో వచ్చి చూడండి అని ఆ ఆనందాన్ని ప్రజల మధ్యలోనికి వెళ్ళి తెలియజేస్తూ ఉన్నది. మరి ఆ సత్యాన్ని గ్రహించినటువంటి వారు అందరూ కూడా వచ్చి ఆ ప్రభువుని చూశారు, ఆ ప్రభువు బోధలు విన్నారు. చివరికి వారు పలుకుతున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, ఇదిగో ఆమె చెప్పింది అని మేము ఈ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచడం లేదు, మేము స్వయంగా చూసాము, స్వయంగా విన్నాము, స్వయంగా అద్భుత కార్యాలు మేము పొంది ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము ఆయనే మెస్సయ్య అని విశ్వసిస్తూ ఉన్నామనేటటువంటి సత్యాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు వచ్చేటటువంటి సమయంలో ఈ అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు వచ్చినటువంటి సమయానికి ఆయన యొక్క రక్షణ ఆనందము మనందరికీ ఇవ్వడానికి ప్రభు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటూ ఉన్నారు. మరి ఆ ఆనందాన్ని పొందాలి అంటే, ఆ ఆనందాన్ని మనం స్వీకరించాలి అంటే మనము సిద్ధపడి ఉండాలి. మనము ఆ ఆనందాన్ని పొందడానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే బప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి ప్రజలు అడుగుతూ ఉన్నారు. బప్తిస్మ యోహాను బోధించినటువంటి బోధ, మీరు హృదయ పరివర్తనము చెందండి, మీ యొక్క పాపం నుండి విడుదల పొందండి, దేవుని యొక్క రక్షణ కార్యంలో పాలు పంచుకోండి, ఆ యొక్క ఆనందంలో మీరందరూ కూడా పాలు పంచుకోండి అని ఆహ్వానిస్తున్నటువంటి సమయంలో, మరి మా కర్తవ్యముగా మేమేమి చేయాలి, మా కర్తవ్యంగా మేమేం చేయాలని ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో వారి యొక్క బాధ్యతను సరి అయిన సమయంలో సరి అయిన విధంగా నిర్వహిస్తూ జీవించాలి అని. ఒక అంగీ లేనటువంటి వ్యక్తికి 2 అంగీలు ఉన్నవాడు దానం చేయాలి అని. ఒక సైనికుడు అన్యాయముగా
ప్రజల్ని హింసించకుండా జీవించాలి అని. మరి ఇతరులు వాళ్ళకి నిర్ణయించినటువంటి ఆ ట్యాక్స్ కంటే అధికముగా వసూలు చేయకుండా ఏదైతే నిర్ణయించారో అది మాత్రమే చేస్తూ మీరు ఆనందంలో జీవించండి అని వారికి హితబోధ చేస్తూ వారికి ఆనందాన్ని అందచేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఆనందాన్ని మనకు కూడా ఇవ్వడానికి ప్రభువు సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి సమయంలో, క్రీస్తు ప్రభు వచ్చినటువంటి సమయంలో ఎన్నో ఆనందాలు ప్రజలకు అందచేయబడ్డాయి. గుడ్డివారు చూపుని పొందారు, మూగవారు మాట్లాడగలిగారు, అనేక రోగాలతో ఉన్నటువంటి ప్రజలు ఆయన చెంతకు వచ్చి స్వస్థతానుగ్రహాలు పొంది ఉన్నారు. మరి సాతానుకి బానిసైనటువంటి వారు, సాతాను చేత హింసిస్తున్నటువంటి వారందరూ కూడా విముక్తి పొంది సాతాను బంధం నుండి విముక్తి పొంది ఆనందనాదంతో ఇంటికి వెళ్ళి ఉన్నారు. హృదయ భారంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రభువుని చూసి, ప్రభువుని తాకి ఆ హృదయ భారాన్ని తొలగించుకొని ఆనందంతో నింపుకొని ఇంటికి వెళ్ళగలిగి ఉన్నారు. చివరికి మరణం పొందినటువంటి వ్యక్తులు కూడా జీవాన్ని నింపుకొని ఆనందనాదంతో ఇంటికి వెళుతూ ఉన్నారు. ఇన్ని అద్భుత కార్యాలు ప్రభు వచ్చినటువంటి సమయంలో వారు పొంది ఆ రక్షకుని స్వీకరించి ఆ రక్షకుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ ఆనందాన్ని పొంది ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఆనందంలో పాలు పంచుకుని ఉన్నారు. ఆ రాకడ కోసము మనం సిద్ధపడుతూ ఉన్నాము. ఆ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ ఉన్నాము. ఆ జన్మదినాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మనము ఇంకా ఎంతగా ఆ దేవుని పట్ల మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవాలి. ఆ ఆనందాన్ని పొందడానికి, ఆ రక్షణను పొందడానికి ఎంతగా మనల్ని మనము సంసిద్ధపరచుకోవాలో మనము హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం మొదటి పట్టణంలో, రెండో పట్టణంలో విని ఉన్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో ప్రభువు పుట్టిన పౌలు గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ఈ యొక్క ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభువు మన మధ్యలోకి వేయించేసి వస్తూ ఉన్నారు. ఆ ఆనందంలో మనము జీవించి ఆ ఆనందాన్ని 10 మందికి పంచుకుంటూ జీవించమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు ఫిలిప్పీలకు రాసినటువంటి పుట్టిన పౌలు గారు రాసినటువంటి లేఖ ద్వారా ప్రభు మనకి తెలియజేసేటటువంటి సత్యము, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా పుట్టిన పౌలు తెస్సలోనికీ ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. సర్వదా సంతోషముగా ఉండడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళలయందు కృతజ్ఞతలై ఉండడు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మేము కోరునది ఇదియే. దేవుని యొక్క వరాలను పొందడానికి సిద్ధపడి ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి సమయానికి మనము ఆ దేవుని స్వీకరించే విధముగా మన యొక్క హృదయాన్ని మలచుకొని ఆ ఆనందంలో మనమందరము కూడా పాలు పంచుకోవాలి. అప్పుడే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు, రక్షిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆనందము ఎందుకు కలిగి ఉండాలి? ఈ ఆనందముతో ఎందుకు మనం ఉండాలి అంటే ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. జెఫన్యా ప్రవక్త ద్వారా మనకి ఇచ్చినటువంటి సందేశము, సియోను కుమారి ఆనందనాదం చేయము, ఇజ్రాయేలు అశ్వద్వారము చేయము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ఎందుకు ఆ విధంగా పలుకుతూ ఉన్నారు అంటే, నీ దేవుడైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు అని. నీ దేవుడైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు, నీ చెంతన ఉన్నాడు, నీ ముందు నడుస్తూ ఉన్నాడు. నీవు స్వీకరించి విశ్వాసాన్ని ప్రకటిస్తే నీ యొక్క జీవితంలో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ అద్భుత కార్యాలు చేస్తాడు, దీవిస్తాడు, రక్షిస్తాడు, నాకు సంపూర్ణ ఆనందాన్ని కలగజేస్తాడు అని విశ్వాసాన్ని ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో వారికి దేవుని యొక్క ఆశీస్సులు ప్రతినిత్యము
కురిపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఆనందంని స్వీకరించడానికి సిద్ధమవుతూ ప్రభు యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడానికి మనల్ని మనం సంసిద్ధపరచుకుంటూ ఆ రక్షణ ఆనందాన్ని మనం స్వీకరించి ప్రభు యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలని విశ్వసిస్తూ మరి ప్రార్థిస్తూ దేవుని అనుగ్రహాలు మనం అందరం కూడా పొందుదాం. మనము రెండో పట్టణంలో విని ఉన్న ఈ యొక్క మాటలను మనము ఆలకించి ఉన్నాం. దేనిని గురించి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలు దేవుని అర్థింపుడు, కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతా భావంతో దేవుని ప్రార్థించండి. మరి ఎందుకంటే దేవుడు కలుగచేశాడు, దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేటటువంటి కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడైతే మనము వ్యక్తపరుస్తూ ఉన్నామో దేవుడు ఇచ్చినటువంటి ఆ దీవెనలకి మనం ఆనందంతో పొంగిపోతూ ఉన్నాం, ఆనందంతో నింపబడుతూ ఉన్నాం. ఆ ఆనందంలో మనము జీవిస్తూ దేవునికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచుకోగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి అటువంటి దీవెనలు ప్రభు మనకు దయచేయాలని, ఆ యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి హృదయాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయబడాలని ఆ దేవాతి దేవుని వేడుకుందాం.